ఖర్చుకోవడం జరిగింది. అదేవిధంగా సమగ్ర ఖర్చులను 1,45,55,066 రూపాయలను ఖర్చుకోవడం జరిగింది. మొత్తం ఈ మండలానికి సంబంధించి 6,41,52,871 రూపాయలను ఖర్చుకోవడం జరిగింది. ఇది రికార్డులకు సంబంధించి అన్ని రికార్డులు తల్లి బృందం వారికి ఇవ్వడం జరిగింది. 15వ విడత సంవత్సరానికి సంబంధించి 3 విడతల వారికి గ్రామ సభలను నిర్వహించి ఈరోజు ఇన్నోస్ పొట్టికీరంగా నిర్వహించడం జరుగుతుంది. ముందు జిప్ వచ్చేసి బేతలపాడు. సార్ ఇది క్వాంటిటీలో ప్రాబ్లం వల్ల తగ్గించారు సార్ క్లియర్గా తగ్గించడం వల్ల అదే విధమైన క్వాంటిటీస్ మేము రికార్డ్ చేసాం. ఇందులో దీనికి విధంగా ఉంది సార్. కాకపోతే మనకి 62 మీకు పేమెంట్ అనేది అదేవిధంగా రీజన్ అనేది 471.75 ఇంప్లిమెంటెడ్ అయింది సార్ పేమెంట్. ఇప్పుడు అదే 62 అక్కడ స్థితి వల్ల ఏదో ప్రాబ్లం అనేది తగ్గించారు సార్. మాటకి తగ్గించింది ఎంపీలో కూడా ఎంపీలో చూడండి యాజ్ పర్ ఎంపీ ప్రకారం మీరు చేశారు సార్. సేమ్ సార్ మీ పేరు నీ పేరు సార్ ఈ క్వాంటిటీ మీద మీరు వేసుకుంటే లెక్క ప్రకారం చేస్తూ ఉంటారు సార్. ఎస్టిమేట్ క్వాంటిటీ కంటే ఎక్కువ లిమిట్ ప్రతి మాస్టర్కి వెనకాల క్వాంటిటీ కట్టేది కానీ ఆ వీక్ సంబంధించిన టోటల్ మాస్టర్లకి కలిపి అంటే మొత్తం కలిపి ఆ వీక్ సంబంధించి ఎంతమంది యాజ్ పర్ మస్ట్ పేమెంట్ చేశారు. తక్కువ చేశారు. మాస్టర్లో ఎంబీలో సేమ్ రికార్డ్ చేశారు. మామూలుగా 71.7 మీటర్లకే పేమెంట్ చేశారు. ఎందుకోసం రాయాలి కదా మనం. సో లిమిట్ చేశారా లేకపోతే లిమిట్ చేస్తారా ఇంకా మనకి ఏదైనా కూడా ఒక నోట్ పెట్టి రాస్తే అయిపోతుంది. డిజిట్ తర్వాత 3 డిజిట్ తీసుకుంటే ఒకరే కాదు, 2 డిజిట్ తీసుకుంటే ఒకటే కాదు. అందులో తక్కువ ఫస్ట్ రికార్డ్ చేస్తారు. మన ఫీల్డ్లో మొత్తం తీసుకుంటే రికార్డ్ చేస్తారు. యాజ్ పర్ మాస్టర్ మనం పేమెంట్ ఇస్తాం.
నెక్స్ట్ టీఏ నెక్స్ట్ 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 చూపించారా దానికి మనం ముందే తీసుకోవాలి. గ్రామం నెక్స్ట్ తర్వాత రోజ్గార్ నివాసం అనేది నిర్వహించాలి. దాన్ని నిర్వహించలేదు సార్. రోజ్గార్ దివస్ అంటే తెలుసా? అన్ని వర్క్స్ సార్ అన్ని మన ఫీల్డ్లో మీరు ఇదే కదా రికార్డ్ చేసి సార్ వేరే మస్ట్ ఉంటుంది బేసిక్ వాస్తవంగా మనం ఎట్లా రికార్డ్ చేయాలి మాస్టర్ అంటే ఈ మాస్టర్కి సంబంధించి ఇక్కడ పెట్టాలి, ఇక్కడ రాయాలి సబ్మిషన్స్ సంబంధించి ఈ మాస్టర్కి సంబంధించి మనం ఇక్కడే వాటిని రాయాలి. కానీ టోటల్ కంప్లీట్గా ఆ వీక్ సంబంధించి ఒకే దగ్గర రికార్డ్ చేస్తే దీని ముందు మస్టర్లు ఉంటాయి కదా సార్. ఇది సంబంధించిన మొత్తం మాస్టర్లు లేదు సార్ లిమిట్ చేసావా లేకపోతే వేరేదన్నా తీసుకుంటాను. తీసుకురండి అయిపోయిన చూపిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ సండే సండే కూడా చేశారా? కానీ అలా కదండి మాస్టర్ కన్నా మొబైల్ కాకుండా ఏంటంటే ఎన్ఎస్ఏగా నేను గవర్నమెంట్ వెళ్తున్నాను. సండే ఎట్లా పెట్టారండి? కాలేజ్ లెక్క అప్పుడు ఎట్లా సండే ఆ డేట్ ఉండేది సార్. ఫస్ట్ టీలో తిరిగి పేమెంట్ ఈక్వల్గా ఉందా, టాలీ అవుతుందా? ఇక్కడ సండే చేశారు లేదా సండే నీ కూడా ఉందా
సార్ అట్లంటే మరి మిగతా వాళ్ళకి కూడా సండే కూడా పేమెంట్ చేయాలి కదా సార్. ఏమన్నారు కూలీలు ఏమన్నారు సండే చేసామన్నారు చేయలేదన్నారు సండే చేయలేదు సార్. సండే ఎక్కువ చేశారు ఆడ ఎస్టిమేషన్లో యావరేజ్ ఓవరాల్గా చేసుకొని యావరేజ్ చేస్తాం క్వాలిటీ అనేది డీవియేషన్ కావాలి క్వాలిటీ అనేది డీవియేషన్ అయినప్పుడు అప్పుడు రావచ్చు సార్ ఇప్పుడు ఎంతవరకు ఇట్లా అంటున్నారు మెటీరియల్ వర్క్కి ఎంతవరకు చేస్తున్నారు యాజ్ పర్ ఎస్టిమేటెడ్ క్వాంటిటీ అంటున్నాం కదా మరి అప్పుడు వాళ్ళు లాస్ అవుతున్నారు కదా. క్వాలిటీ అనేది వాళ్ళకి వాస్తవం చేశారు కాబట్టి వాళ్ళకి పేమెంట్ లేదు వాస్తవం కానీ ఆ క్వాలిటీ డీవియేషన్ అయినప్పుడు అప్పుడు బాగుంటుంది ఆన్గోయింగ్ వర్క్ కాబట్టి ఇట్లా అంటున్నాం సార్. ఒకవేళ కంప్లీషన్ వర్క్ అన్నప్పుడు కంప్లీట్ అయితే అవ్వదు ఇచ్చారు రిజిస్టర్ 2 అనేది ఇవ్వలేదు సార్. ఇన్హౌస్ గ్రామ సభలో రిజిస్టర్ 2 అనేది ఇచ్చారు. ఫిక్స్ రిజిస్టర్ 15 రోజులకు అప్డేట్ చేస్తాను. 1 వీక్లో చేయండి అమ్మా ఫోర్టీన్ సార్ మనకి డీటెయిల్స్ ఫొటోస్ ఉన్నాయి సార్. 43 నేమ్స్ అనేది ఉన్నాయి సార్. 10 లేవు. ఫైల్స్ కదా సార్ ఫైల్స్ అది పేరు ఫుడ్ ఆ రోజే చెప్పాను సార్. పేరు ఫుడ్ 1% వచ్చింది. సస్పెండ్ వర్క్స్ ఎన్నికని ఇచ్చారు ఎన్నిటికని ఇచ్చారు అవి పేరు తర్వాత సర్వే అప్డేట్ చేశారు. సార్ మల్టీ లేయర్ పనికి సంబంధించి 2 మంది హక్కుదారులు పనిచేసినట్లు 788 ఫిఫ్టింగ్ అనేది రికార్డ్ చేశారు సార్. ప్లాంటింగ్ అనేది చేయనట్లుగా గుర్తించడం జరిగింది. ఎడిటింగ్ చేశారు కానీ ప్లాంటింగ్ చేయాలి చేయలేదు సార్. చేశాను దానికి సర్టిఫికేట్ ఉంది రాసిన పేమెంట్ చేశాను చేయకపోతే చూపించండి 788 ప్లాంటింగ్ లీటర్లు ఇక్కడ సార్ సర్టిఫికేట్ కూడా చేశారు ఏసీబీ మిషనరీతో చేశారు కాబట్టి మనం ఫిట్టింగ్ రికార్డ్ చేసాం అక్కడ. అంటే మనకు తెలియాలి కాబట్టి ఫిట్టింగ్ అని కానీ అమౌంట్ ఎక్కడ రాయలేదు. ఈ రిమైనింగ్ 700కి 17.60 పేమెంట్ చేశాము. ఈసీ గారు సర్టిఫై చేశారు మిషనరీతో చేశారు కాబట్టి ఫిట్టింగ్ మనం చేయకూడదు. Issue number 10, 129 information. Issue number 11 sir. Demand తీసుకుంటున్నారు కానీ నువ్వు డిమాండ్ తీసుకోవట్లేదు. తీసుకోండి జాబ్ కార్డ్ నిర్వహణ లేదు సార్. డిమాండ్ పెట్టి చేయొచ్చా డిఏ గారు వర్క్ డిమాండ్ పెట్టి చేయొచ్చా ప్లస్ వర్క్ 100 డేస్ అయిపోయింది చూడు చెప్పండి. వీళ్ళు వచ్చిన వాళ్ళు నాకు వచ్చి సంతకాలు చేశారేమో అడగండి ఒకసారి.
ఈ ల్యాండ్ కాడికి వచ్చేసి మీ పేరు సార్? ఓకే అమ్మా. ఓకే మ్యామ్. మీరు లేరు సార్. మా ఆవిడ గారికి తెలిసారా? మీరు అప్పుడు ఎవరు లేరని చెప్పారు. ఎవరు చెప్పారు? నేను రాత్రి పూట ఉంటే మేడం గారికి నేను తాగి ఉంటాడు ఆయన అతను ఆ అతని దగ్గర ఇప్పుడు రాత్రి పూట పోకూడదు అనేసి మేడం గారికి చెప్పారు. బాగానే ఉంది. నేను ఎప్పుడు తాగి ఉన్నాను? ఆమె పర్ఫెక్ట్. నేను ఎప్పుడు తాగదనేది లేదు నేను. అటువంటిది మేడం గారికి తాగి ఉంటారనేసి చెప్పారు. ఇది ఏంటండి? ఏం చెప్తుంది అసలు? నేను తాగి నాకు ఇట్లా సమాచారం ఉంది అనేసి పంచాయతీ ఆఫీస్లో వెళ్ళి సైన్ చేయండి అనేసి ఆయన చెప్పాలా? ఇట్లా జరిగింది అనేసి ఆయన చెప్పాలా? జీపీ నేను చేరులోనే ఉన్నాను కదా. మీరు కదా ఇప్పుడు మీకు లొకేషన్ తెలియకపోతే మీరు రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు వర్క్ చూసుకోవాలి కదా. ఇప్పుడు మాకైతే తెలియదు నా కోతులునే అన్నారు. ఇప్పుడు ఆ రైట్ రాలేడు, మీకు తెలిసిన లొకేషన్ చూపించారు, లొకేషన్ రాంగ్ అన్నాడు, మళ్ళీ వేరే లొకేషన్ చూపించారు. మరి ఇష్యూ ఆడి క్లోజ్ అయినాక మళ్ళీ ఏదంటే ఇన్ హౌస్ అని చెప్పినాం. మీకు ఏదైనా ఉంటే ఆడే సవాల్ చేసుకోవాలి. ఇన్ హౌస్ పబ్లిక్ తీసుకోవాలి. మీరు కరెక్ట్ లొకేషన్ చూపించారు, చూసిన వాళ్ళు తప్పుగా పండిస్తారు, మళ్ళీ ఏదైనా ముచ్చట తీసుకొస్తారు. మీరు మీకే క్లారిటీ లేదు ఏ వర్క్ లేదు, ఏ లొకేషన్ అనేది. అందుకే వేరే జిల్లాలో ఉన్నాయి కదా. కొంచెం స్పెషల్ కేసుగా తీసుకోండి. పీడీ సార్ చెప్పారు వీరికి 1000 మొక్కలు వైరస్ కారణంగా చచ్చిపోయాయని రైతే మనకి స్వయంగా రాసిస్తున్నారు. ఆ 1000 మొక్కలు ఆయనకి ఏమిచ్చండి. ఒక వారం రోజుల్లో ఏమిచ్చేస్తారా? వేరే గ్రామ పంచాయతీలో ఉన్నా కానీ తీసుకొచ్చి ఏమిచ్చండి అమ్మా. వేరే నర్సరీలో ఉన్నా కానీ ఆయనకి ఏమిచ్చండి మొక్కలు. అదే నువ్వు ఫీల్డ్ అసిస్టెంట్, నువ్వు రెస్పాన్సిబుల్గా ఫీల్ కావాలి. 1000 మొక్కలు వేయించాలి మేడం గారు దగ్గరుండి. డబ్బింగ్ యార్డ్లో ఎవరైనా పని చేస్తారా? నేను పని చేశాను మేడం గారు. మొక్కలు చుట్టూ వేసాను. నేను మొక్కలు వేసాను. ఇవి సగం బతికినాయి, పూర్తిగా బతుకుతాయి అన్న గ్యారెంటీ లేదు. సగం బతికినాయి, కొన్ని బతకలేదు, చచ్చిపోయినాయి. వాటికి నేను బిల్లు చేయను అనేసి బిల్లు చేసి ఉంచారు. నా కష్టం ఏం కావాలండి? నా పిల్లలు, మా భార్య, మేమేం బతకాలి? బిల్లు చేయకపోతే మేమేం బతకాలి? అది కాకుండా టేకు మొక్కలు ఉన్నాయండి మేడం సార్. టేకు మొక్కలు అవి కూడా వేయటానికి పోతాం. మేము వికలాంగుల గ్రూప్లో మేము నలుగురం ఉన్నాం. వికలాంగుల గ్రూప్లో నుంచి మేము నలుగురం పోతూ ఉంటాం. ఎవరు కూడా రావడం లేదు ఈ పనికి. మేము ఖచ్చితంగా పోతాం, ఎందుకంటే మా బాధ్యత మేము పోవాలనేసి. మేడం గారు రాశారేమో అడగండి. ఇప్పుడు దాకా బిల్లు ఉందా, అవి ఉన్నాయా అనేసి రాయలేదు. అది కాకుండా సెక్రటరీ గారు, కలెక్టర్ గారు వస్తున్నారనేసి చెత్త మొత్తం ఏరిచ్చారు మాతో. అందులో నాకు ఏరిచ్చారేమో అడగండి. చెక్కు రాసిస్తా అనేసి చెప్పారు. ఇప్పుడు దాకా రాసిచ్చారేమో అడగండి. నా జేబులో నుంచి పెన్షన్ వచ్చిన జేబులో నుంచి వాళ్ళకు జ్వరాలు వస్తుంటే నా జేబులో నుంచి తీసి ఇచ్చాను వాళ్ళకి. మేడం గారు ఇచ్చారేమో అడగండి. మేడం గారు మరి మీరు వెళ్ళిపోయారు, ఇంకో సెక్రటరీ గారు ఉన్నారు కదా, వారికైనా చెప్పండి అనేసి కూడా చెప్పుకొచ్చాను. ఈ దృష్టి సార్ గారికి కూడా తీసుకొచ్చాను. నేను అడగండి ఒకసారి. ఒకసారి అడగండి ఈ విషయం. నేను అప్పటి నుంచే మొత్తుకుంటున్నా. నా మాట ఎవరు ముఖ్యంగా బాలు గారికి తెలియజేయండి ఏమనగా, వీరి మొక్కలు వైరస్ కారణంగా చనిపోవడం జరిగింది. గౌరవ ఎంపీడీఓ గారు దీన్ని స్పెషల్గా ట్రీట్ చేసి, అదేవిధంగా ఏపీఓ గారు, ఈసీ గారు, టీఏ గారు మీరు ఆ 1000 మొక్కలు
అతనికి పెట్టించవలసిందిగా ఒక వారం రోజుల్లో పెట్టించి స్పెషల్ రిపోర్టు పంపించవలసిందిగా కూర్చున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీలో కనుక ఎటువంటి పని జరిగినా కానీ సెక్రటరీ గారు ఆ పనికి సంబంధించిన రొక్కాన్ని సర్పంచ్ గారితో మాట్లాడి అతనికి ఇవ్వాల్సిన పేమెంటు ఇవ్వవలసిందిగా మనం ఎంపీడీఓ గారి ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది. మీకు కూడా ఆ పేమెంట్ ఇప్పిస్తారు. తదుపరి మన టేకు మొక్కలు వాటిని వీళ్ళు పెంచామని చెబుతున్నారు. అయితే మన సర్వైవల్ రిపోర్ట్ ప్రకారం ఏదైనా పేమెంట్ చేయాల్సి ఉంటే కనుక పేమెంట్ చేయవలసిందిగా సభాముఖంగా మీ అందరికీ కోరుతున్నాను. ఇక్కడే ఉంటారు కదా ఇక్కడే ఉంటారు కదా సార్ నా బుక్ రికార్డు బుక్ కానీ 100 రోజుల బుక్ కానీ ఒకటే ఉంది మేడం. దానికి 2 పేర్లు ఎట్లా వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి కనుక్కోండి కొద్దిగా. బాగా 2 పేర్లు బాగా ఎంసీసీకి వస్తే చూపిస్తారంటే పుస్తకంలో రైతుల సంతకాలు తీసుకోవడం లేదు. అధికారులు అమలు చేయి రోల్ కాల్ పూర్తి స్థాయిలో లేదు సార్. ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. ఎంబుక్లో 12th 13th కాలం రాయడం లేదు సార్. సర్వేవర్ రిజిస్టర్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు. మొక్కలు ఎక్కువ ఉంది సార్. 649 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 23 సార్. అవెన్యూ ప్లాంటేషన్ ఆర్ పర్చేజ్ సార్ 2920 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ప్రస్తుతం 2703 మొక్కలు దక్కి ఉన్నాయి. 218 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. బ్రతికి ఉన్నాయి. 127 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 25 సార్. టేకు మొక్కల పెంపకం సార్ 4 వర్కేరీలకు సంబంధించి 1070 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం 478 మొక్కలు బ్రతికి ఉన్నాయి సార్. మిగతా 590 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. అవును సార్, రైతులకి మూడు ఉంటాయి మేడం. ఎన్ని టీపీ అన్ని టీపీ అన్నం లేదు. కొన్ని ఎవినకతో పరంపర టీపీలో మన ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఆ మొత్తం మనం పేమెంట్ చేస్తాం. పేమెంట్ చేయండి. 24
మాస్టర్ వాళ్ళు అప్పుడాలు అవి యొక్క పనితీరు పనిచేసినట్టు మాస్టర్ నాకు రోజువారీ సంతకాలు ఉన్నాయి కానీ ఆధార్ లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. మాస్టర్ సార్ మొత్తం ఎంటీ మాస్టర్ ఆధార్ లేదు. మీరు కూడా డిస్కషన్ చేశారు కదా మేడం, మళ్ళీ ఇక్కడ అందరి బాధ్యత అందరి బాధ్యత. సరే, ట్రైనింగ్ ప్లాట్ఫామ్కి సంబంధించి దీన్ని షెడ్యూల్ నిర్మాణంగా చేసుకోవడం జరిగింది. డెబ్బై 6 పనులకు సంబంధించి ఏంటంటే సెక్రటరీ గారు ఏ ఒక్క వర్క్ సైట్ చూపించడానికి రాలేదు. అదే
లక్షలు కూర్చున్నారు. పత్తి పంట వేస్తున్నారు సార్ రైతు. ఈ కార్యక్రమంలో ఓపెన్ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఉపాధి హామీ పనికి సంబంధించి ఆఫీసర్ల మధ్య అయితేనే, తర్వాత బేసికర్స్ మధ్య అయితేనే, ఇక్కడికి వచ్చినటువంటి ఎస్ఆర్పి గారు వారి సిబ్బంది అందరి కోఆర్డినేషను చాలా మంచిగా ఉంది. ఈ మండలంలో నేను గమనించిన విషయాలు ఏంటంటే, ఎక్కువ వచ్చినాయి ఏంటంటే ఏదైనా అవి చాలా తక్కువ మొత్తంలో వచ్చినాయి. పంచాయతీ సెక్రటరీల దగ్గర నుండి మనం మస్టర్ తీసుకున్నప్పుడు అది టీఏ అయినా కావచ్చు, లేకపోతే కంప్యూటర్ ఆపరేటర్ అయినా కావచ్చు, ఆ మస్టర్లో సంతకాలు ఉన్నాయా లేవనేది కంప్యూటర్ ఆపరేటర్ తప్పకుండా చూసుకోవాలి. అలా చూసుకుంటే కనుక వచ్చిన అబ్జెక్షన్లో 50% అబ్జెక్షన్స్ అయ్యాయి ఉన్నాయి. ఆ విషయాన్ని అందరూ గమనంలోకి తీసుకోవాలి. అయితే ఇక్కడ సోషల్ ఆడిట్లో మంచిగా జరగడానికి ఇంకొక కారణం ఏంటంటే వర్క్ ఫైల్స్ ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం అన్ని గ్రామ పంచాయతీల్లో వర్క్ ఫైల్స్ బాగా మెయింటైన్ చేశారు. అదే మీ సక్సెస్ కాదు. వర్క్ ఫైలు ఫొటోస్ ఉంటే, అదేవిధంగా వాస్తవంగా బేసికర్స్కి జరిగిన వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మీరంతా కూడా మంచిగా పనిచేసినట్టయితే నాకు అనిపించింది. ఇదే విధంగా కనుక మీరు నెక్స్ట్ కూడా మీరు వర్క్ చేస్తే ఎటువంటి ఇష్యూస్ రావు. అదేవిధంగా వచ్చినటువంటి ఆడిట్ సిబ్బందితో కూడా మంచి కోఆర్డినేషన్ ర్యాపో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అయితే 1-2 చోట్ల పంచాయతీ కార్యదర్శులు వాళ్ళు అసలు అటెండ్ కాలేదు అని చెప్పడం జరిగింది. అటెండ్ కంపల్సరీ కావాలి, వాళ్ళకి కోఆపరేషన్ కంపల్సరీ ఇవ్వాలి. ఆ పంచాయతీ సెక్రటరీ కానీ ఆ టెక్నికల్ అసిస్టెంట్ కానీ అనివార్య కారణాల వల్ల రాకపోతే కనుక ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళకి కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. నాన్ కోఆపరేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అయితే ఇక్కడ ఇందాక మన పిఓ గారు ఎంపీడీఓ గారు చెప్పింది ఏంటంటే వర్క్స్ చాలా తక్కువ జరుగుతున్నాయని చెప్పడం జరుగుతూ ఉంది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రతి గ్రామ పంచాయతీకి 75 మంది బేసికర్స్ కంపల్సరీగా రావాలని 2-3 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్లో చెప్తా జరిగింది. కాబట్టి పీడీ గారు ఆ విషయంలో మీ అందరూ కూడా చెప్పడం చూడండి. ఆ విషయాన్ని కొంచెం గమనించుకోండి. ఇక్కడ కూడా కంప్యూటర్ ఆపరేటర్లు మంచి కోఆర్డినేషన్తోనే ఉన్నారు. కానీ మీరు మస్ట్ వచ్చినప్పుడు సంతకాలు ఉన్నాయా లేవా అనేదే కాకుండా ఈ తప్పు వేసారా రైట్ వేసారా అనేది కూడా ఒకసారి చూసుకుంటే తప్పే ఉంది. అదేవిధంగా మీరు ఫీల్డ్ నుండి మస్టర్ తీసుకొచ్చి కంప్యూటర్ ఆపరేటర్ వచ్చినప్పుడు టెక్నికల్ అసిస్టెంట్ కూడా అది కూడా తీసుకోండి. నేను మరింకోసారి రిపీట్ చేస్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వర్క్ ఫైల్స్ మంచిగా మెయింటైన్ చేయడం వల్ల ఇక్కడ ఇష్యూస్ రాలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈసీ గారు కూడా గతంలో పనిచేసిన ఈసీ గారు కూడా ఉంటేనే పేమెంట్ చేసుకుంటారు. పని ఫీల్డ్లోకి వెళ్ళి చూస్తేనే చెక్ మెజర్ తీసుకుంటారు. లేట్ అయినా ఇతరత్ర ఒత్తిళ్ళు ఉన్నా కానీ ఆయన చూస్తేనే చేశారు. దీన్నే మీరు కంటిన్యూ చేయండి, చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ మైనర్ ఇష్యూస్ కూడా రావాలి. ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటే ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు.